కృష్ణప్రసాద్ చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఉంటాడు. ఈ ఆస్తి నిజానికి ఎవరిది? శోభచంద్ర చెల్లెలు భూమిది కాదా? మీరు తిన్నది నడిపే కారు అంతా భూమి పెట్టిన భిక్ష అని సరచంద్రని నిలదీస్తూ ఉంటాడు. పరశురాం ఉంటే ఈ ఆస్తిని భూమికి రాసిచ్చేదానికి ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు. కేపీ మాటలు విని సరచంద్ర చాలా బాధపడుతూ ఉంటుంది. కేపీ గాడికి నా గురించి తెలియదా? నేను డబ్బు కోసం ఆశపడే మనిషినా అని తన భార్య అపూర్వతో వదులు చేస్తూ బాధపడుతూ ఉంటారు. అపూర్వ చాలా తెలివిగా సరచంద్రని మజా చేస్తూ మద్యం ఇస్తూ ఉంటుంది. నీకంటే గట్టిగా సమానం ఈ ఆస్తి అని నాకు తెలుసు బావా. కేపీ ఎలా అన్నాడు నిన్ను అని అతని కోపాన్ని ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది. సరచంద్ర ఆవేశంలో ఈ ఆస్తి ఇప్పుడే తన మొహాన్ని కొడతాను, ఇప్పుడే ఇలాంటి కుక్కలు నన్ను వేలెత్తి చూపించలేవు అని అంటూ ఉంటుంది. ఇంట్లోకి భూమి మరియు కేపీ వస్తారు. భూమి తన తండ్రిని చూసి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. నాన్న మీరు బాగానే ఉన్నారు కదా అని అడుగుతూ ఉంటుంది. కానీ సరచంద్ర చాలా కోపంగా ఎందుకు వచ్చావు? ఆస్తి ఇప్పుడే రాసిచ్చేద్దాం అంటావా అని అరుస్తూ తిడుతూ ఉంటుంది. అయితే భూమి చాలా గట్టిగా నాన్న నాకు ఆస్తి ఏమీ అక్కర్లేదు, మీరు క్షేమంగా. అయితే అపూర్వకి భూమి గురించి గ్రహించాను, సేఫ్గా ఉండవచ్చు అని కోరుతూ ఉంటుంది. ఈ ఆస్తి అంతా కావాలి అంటే అపూర్వకి రాసి ఇచ్చేయండి, నాకు ₹1 కూడా వద్దు అని భూమి చెప్పడంతో సరచంద్ర ఇంకా షాక్ అవుతుంది. అపూర్వ నీకల్లే కనిపిస్తుంది, డబ్బు కోసం ఆశపడే మనిషిలా కనిపిస్తుందా అని శారదా చంద్ర తిడుతూ ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం.